అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి మీకు ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభవార్త వింటారు, అమ్మవారి ఆశీర్వాదం మీకు ఉంటుంది. వృషభ రాశి మే నెల ఫలితాలు. మే నెల ఫలితాల్లో వృషభ రాశి వారికి వారి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. శని సంచారం వల్ల ఇబ్బందులు పడబోతున్నారు. అలాగే తప్పించుకునేటువంటి మార్గాలు ఏంటో చెప్తాను, వినండి. లేదంటే చాలా వరకు మీరు కోల్పోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. శని సంచారం వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యకైనా 3 రోజుల్లో పరిష్కారం చూపగలరు. వృషభ రాశి వారి మే నెల ఫలితాలు. ఈ మే నెలలో వీరు చాలా సాధించాలి, ఎన్నో ఆశలు, ఎన్నో కలలతో వీరు అడుగు పెట్టబోతున్నారు. కానీ మే నెల ఫలితాలు చూసుకున్నట్లయితే మే నెలలో శని సంచారం వల్ల ఇబ్బందులు పడబోతున్నారు. శని సంచారం వల్ల అనేక రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఈ ఇబ్బందులన్నీ కూడాను ఈ రాశివారు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కావాల్సిన వాళ్ళ మధ్య ఎక్కువ అవమాన పాలు అవ్వటం, బంధువులు స్నేహితులు చులకనగా చూడడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, మిమ్మల్ని తప్పుపట్టడం, మీ మీద నిందలు వేయటం, ఇలాగా కుటుంబంలో అలాగే బయట స్నేహితుల మధ్య ఎక్కువగా గొడవలు పడడం, మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా ఈ రాశివారు ఇబ్బందులు పడడం లాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. అలాంటి ఈ వృషభ రాశి వారికి శని సంచారం వల్ల ఈ ఇబ్బందులన్నీ పడతారు. అలాగే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు లేదా అనవసరమైనటువంటి వృధా ఖర్చులు, మీరు ఊహించకుండా ఏదో ఒక ఖర్చు వచ్చి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తూ ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అలాగే మీరు పనిచేసే చోట కూడా తగినంత గౌరవం, గుర్తింపు లేకుండా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఎక్కువ ఒత్తిడి, అధికమైనటువంటి పని జరగటం లాంటివి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే వ్యాపారాలు చేసే దిక్కును కూడా వ్యాపారాల్లో సరిగ్గా జరగక కస్టమర్లతో ఎక్కువగా గొడవలు పడుతూ, వచ్చే కస్టమర్లు కూడా వెనక్కి వెళ్ళిపోతూ, అన్ని రంగాలుగా చిన్న వ్యాపారుల నుంచి పై వ్యాపారుల వరకు మీకు విపరీతంగా కోపం పెరిగి మీరు ఎవరైతే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారో వారితో గొడవలు పెట్టుకోవడం, సన్నిహితులతో గొడవలు పెట్టుకోవడం లాంటివి ఈ శని ప్రభావం వల్ల చాలా గట్టిగా జరగబోతున్నాయి. అయితే మన అనుకున్న వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయకుండా దూరం అయిపోతారు. దారిని పోయేటువంటి అన్ని దరిద్రాలు మీ ముడ్డికి తగులుతాయి. ఈ శని సంచారం అనేది మీ జీవితాన్ని చాలా వరకు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శని ప్రభావం అనేది 7 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటుంది. కానీ ఇది అష్టమ శని, ఇది మధ్యవర్తంగా వచ్చే శని. కాబట్టి ఈ మే నెలలో ఈ శని మిమ్మల్ని ఈ నెలాఖరు వరకు వెంటాడుతూనే ఉంటుంది. మరి మే నెలలో ఎలా తప్పించుకోవాలి, మరి ఎలా ముందుకెళ్ళాలి? మా జీవితంలో ఈ మే నెల అనేది ఒక గడ్డు కాలంగా మారిందని మీరు అనుకోవచ్చు. కానీ శని దోషాలు వేరు, శని సంచారం వేరు. శని సంచారం అంటే అది నెల వరకు తిరిగి వెళ్ళిపోతుంది. కొన్ని రాసులకి శని సంచారం వల్ల అదృష్టం కూడా పడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాశి వల్ల ఈ శని సంచారం వల్ల ఈ రాశివారు మేలు కూడా పొందబోతున్నారు. ఆ మేలు పొందాలి అంటే తప్పించుకునేటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. ఆ మేలు పొందాలి అంటే శనిదేవుణ్ణి మీరు మెప్పించగలిగితే ఇప్పుడు వరకు నేను చెప్పిన ఇబ్బందులన్నీ పోయి దీనికి రివర్స్లో చక్కగా కుటుంబంలో కానీ బయట కానీ చక్కగా మీకు మంచి జరుగుతుంది. మరి ఎలా అంటే శనికి మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెమెడీలు పాటించండి. శని సంచారంలో మీరు శనికి దొరకకుండా శనిదేవుడి వల్ల మీరు అదృష్టవంతులు అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం కూడాను తెల్లని వస్త్రం ధరించండి. అలాగే ముఖ్యంగా బుధవారం మాత్రం నలుపు డ్రెస్సు ధరించినట్లయితే శని చాలా సంతోషిస్తాడు. ప్రతి శనివారం మీరు శనికి నువ్వులతో ఒక దీపాన్ని వెలిగించినట్లయితే కనుక శనిదేవుడు
చాలా సంతోషంతో మీకు వరాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి శనిదోష ప్రభావాల వల్ల చాలా మంచి జరుగుతుంది. మీరు చేయకూడనటువంటి పొరపాట్లు, మంచం మీద కూర్చొని భోజనం చేయటం, దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు. మీరు అనుకున్న విధంగా నెయ్యితో ప్రతిరోజు మీ ఇంట్లో ఈశాన్య దిక్కున దీపం పెట్టినట్లయితే శని చాలా ఆనందపడుతుంది. అలాగా ఈ శనిదేవుడు మెప్పించుకోవడానికి ఈ 3 చిట్కాలు చేయండి. ఈ 3 చిట్కాలతో పాటు ఒక బాక్సులో ఉప్పు, కొద్దిగా ఒక గుప్పెడు ఉప్పు వేసి ఈశాన్యం వైపు మీరు పెట్టండి. ఆ ఉప్పు పక్కనే మీరు నెయ్యితో చిన్న పవిది పెట్టండి. మీకు ఎనలేని సంపదలు మీకు చేరుకుంటాయి. శనిదేవుడు సంతోషించాడు అంటే మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని రంగాలుగా మీరు బాగుపడతారు. లేదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా బుధవారం నల్ల వస్త్రం వేయకపోయినా, శనివారం తెల్ల వస్త్రం వేయకపోయినా, శనివారం నువ్వుల దీపం గుళ్ళో పెట్టకపోయినా, మీ ఇంట్లో ఉప్పు దాని పక్కన నెయ్యి దీపం ప్రతిరోజు పెట్టకపోయినా కానీ శని సంచార ఇబ్బందులు చాలా పడతారు. ఇలాంటివి పెట్టారు అంటే అష్ట ఐశ్వర్యాలు మీకు కురిపిస్తాడు. శని సంచారం అంటే ఒకటి సర్వదరిద్రం, లేదు అంటే అష్ట ఐశ్వర్యం, ఈ రెండింటినే ప్రసాదిస్తుంది. ఇది నెల వరకే ఉంటుంది కాబట్టి శనిదేవుణ్ణి మెప్పించుకునేటువంటి పని చేయండి. ముఖ్యంగా మీరు దాన గుణంతో ఈ నెల ఎక్కువగా ఉన్నట్లయితే కనుక 100% మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు ప్రతిరోజు ఒక మనిషికో లేదో ఒక జంతువుకో ఎవరో ఒకరికి ఏదో ఒకటి, చీమలకి పంచదార, ఆవులకి మేతగా పాలకూర, ఎవరైనా మనిషికి ఆహారం, ఇలాగా మీకు తోచిన సాయం మీ జేబులో 10 రూపాయలంటే 1 రూపాయి ఇలా మీరు చేసినట్లే కనుక అయితే ఎనలేని సంపద మీరు దక్కించుకుంటారు. శని సంచారం వల్ల మీరు చెడు చేసినట్లయితే చాలా దరిద్రం అయిపోతారు. మంచి చేసినట్లయితే కనుక కుబేరులు అయిపోతారు, ధనం సంపాదిస్తారు. వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, మనశ్శాంతి, కుటుంబంలో అనుకున్న పనులు జరగటం, వివాహాలు లేని వాళ్ళకి వివాహాలు జరగటం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది, వ్యాపారాలు లేని వాళ్ళకి వ్యాపారాలు బాగా సాగుతాయి. అలాగే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా అద్భుతంగా వస్తాయి. అన్ని రంగాలుగా ఈ రాశివారు చాలా బాగుంటారు. అలాగే మీరు ఇంటికి కూడా ఒక తెల్లటి పట్టికని ఇంటి ముందు కట్టినట్లయితే శని చాలా సంతోషిస్తుంది. ఈ రాశిని ఒక స్థాయికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి నేను చెప్పిన ప్రతి నియమం కూడా మీరు పాటించండి. మీరు పాటించిన పక్షాన శని మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని మార్పులు రాబోతున్నాయి ఏంటి అన్నది ప్రతిరోజు ఏదో ఒక వీడియో ద్వారా మీకు చెప్తూనే ఉంటాం. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ నెంబర్, గురువుగారి నెంబరు, వాళ్ళకి షేర్ చేయండి. 100% లైక్ చేయండి.